నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. డిప్యూటీ సీఎం పవన్ తో బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ భేటీ. మదురైలో నిర్వహించనున్న మురుగన్ భక్తుల సమావేశానికి ఆహ్వానం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తనను తన కుటుంబాన్ని వేధిస్తున్నారన్న పేర్ని నాని. నమ్మిన వ్యక్తే తనను మోసం చేశాడంటూ ఆవేదన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై అమిత్ షా దిగ్భ్రాంతి. ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి. బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నాగేంద్రన్ నేతృత్వంలోని బీజేపీ ప్రతినిధి బృందం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మంగళగిరిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసింది. జూన్ 22న మదురైలో హిందూ మున్నాని నిర్వహిస్తున్న మురుగ భక్తర్గల్ మనాడు మురుగన్ భక్తుల సమావేశంలో పాల్గొనమని ఆయన్ను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేయాలని నాగేంద్రన్ కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పరిణామాలు, అనేక ఇతర అంశాలపై కూడా బీజేపీ నాయకులు చర్చించారు. బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎం చక్రవర్తి, ఎస్ అమర్ ప్రసాద్ రెడ్డి, కెఎస్ రాధాకృష్ణన్ హాజరయ్యారు. మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనను తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు వైసీపీ కేడర్పై దాడులు చేయించారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మాయమాటలతో ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని పేర్ని విమర్శించారు. తన మీద, తన భార్య మీద కూడా రేషన్ బియ్యం కేసు పెట్టారని నాని వాపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసినోళ్ళల్లా మీ కక్ష ఉన్న చోటల్లా మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. మొత్తం గవర్నర్ మీదకి, ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్ళిపోతుంది, మన ఖాతాలోకి రాదు అనేటువంటి బరితెగింపు చంద్రబాబు నాయుడులో, పవన్ కళ్యాణ్లో వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ రకమైనటువంటి తప్పుడు ఆలోచనతో వాళ్ళ లక్ష్యం ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పేటలో, గ్రామాల్లో జెండా మోసేవాడు ఉండకూడదు, భయపడి పారిపోవాలి, ఇంట్లోంచి జగన్ పేరు చెప్తే బయటికి రాకుండా ఉండాలి అనే లక్ష్యంగా వేటాడటం అయిపోయింది. రోజు టీవీలో మాట్లాడుతున్నాడు, విమర్శిస్తున్నాడు ప్రభుత్వాన్ని అని చెప్పని ఒక కేసు పెట్టారు. ఏంటంటే ఎవడో పేరు మీద తవ్వేశాడు, క్వాడ్స్ మైన్ అని చెప్పని ఒక కేసు పెట్టారు. సరే, అతను అరెస్ట్ చేశారు. ఇప్పుడు అరెస్ట్ చేశాక ఇప్పుడు ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో కోర్టుకు వెళ్ళేప్పుడు సొంతగా ప్రైవేట్ టోల్ గేట్ పెట్టి లారీలకు డబ్బులు వసూలు చేశాడు అని చెప్పి కేసు అంట. టోల్ గేట్ పెడతా ఇవాళ కేసు, సంవత్సరం తర్వాత కేసు. మీరు గెలిచి సంవత్సరం అయింది కదా. ఇలాంటి తప్పుడు కేసులు కొడాల నాని మీద బందర్లో ఒక 324 కౌంటింగ్ రోజు అంట ఎవనో కొట్టాడంట, తలకాయ పగల కొట్టాడంట. కొడాల నాని బందర్లో తలకాయ పగల కొట్టాడంట. బలరాన్పేట ఉన్నాం. అదొక 324, 326 కేసు అదొకటి. దానికి బెయిల్ తీసుకున్నాం. ఇట్లా ఎప్పుడెప్పుడో జరిగినటువంటి కేసులన్నీ. ఇట్లా రాష్ట్రంలో ఎవరెవరైతే వాళ్ళని ఎదిరించేటువంటి ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆ తత్వం ఉందో వాళ్ళందరూ నోరు మోయించాలి. దానిలో భాగంగానే నా మీద, నా భార్య మీద మొట్టమొదటిగా రేషన్ షాపు బియ్యం కేసు అని మొదలుపెట్టారు. దాని నేపథ్యం అసలు ఫస్ట్ జరిగిన వాస్తవాలు మీకు అప్పుడే చెప్పాల్సింది. సర్లే, మామూలుగా ఆ డిపార్ట్మెంట్లో నేను చేసినది ఏంటి అంటే, నేను కానీ మా అత్తమామలు కానీ అందరం కలిసి 2 గోడౌన్లు కట్టాం అద్దెకి ఇవ్వటానికి. అద్దెకిచ్చి ఇవాళ కాకపోతే దాని అప్పు తీరిపోయాకైనా సరే మెల్లగా ఎన్నాళ్ళు తిరుగుతాం, కొన్నాళ్ళకి రిటైర్ అవ్వాల్సిందే కదా. పని చేయలేం, వ్యాపారం చేయలేం, ఏదున్నా నెలకింత డబ్బులు వస్తుంటే బండి నెడతామనేది ఆలోచన తప్పితే వేరే ఆలోచన లేదు.
వాస్తవానికి దాంట్లో ఏంటంటే దానిలో ఏ తప్పు జరిగినా మనది ప్రభుత్వానిది, ఇద్దరిది జాయింట్ లైబిలిటీ, అంటే ఇద్దరిది బాధ్యతే, సమబాధ్యత. కేసు పెట్టుకుంటాడు, లోపలేస్తాడు, ఎన్నాళ్ళు వచ్చుకుంటాడు, కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. ఊరు ఆ రోజు సరిహద్దు ఎందుకు దాటామంటే పాపం పుణ్యం తెలియనటువంటి, రాజకీయాల్లో ఏ రోజు తొంగి చూడనటువంటి, 2 ఎలక్షన్లకు మాత్రమే ఇల్లు తిరిగి భార్యగా ఓటడిగిన పాపం తప్పితే ఏ రోజు పాపపు పని చేయకుండా సంపూర్ణమైనటువంటి గృహిణిగా నన్ను నమ్ముకుని ఇన్నేళ్ళు కష్టమో సుఖమో నాతో జీవిస్తున్నటువంటి నా అర్ధాంగిని జైలుకి వెళ్ళకూడదనే ఆ రోజు ఊరు దాటాం భార్యను తీసుకుని తప్పితే నేనా పేరుని కృష్ణమూర్తి కిట్టున పొరపాటున సరిహద్దు లేదు. నువ్వు ఎఫ్ఐఆర్ కట్టుకో, ఎంతసేపు మీరు ఓపిక్గా నేను చెప్పేటువంటి నా ఆవేదనని, నా చెప్పినటువంటి ప్రతి విషయాన్ని వింటాకి ఓపికగా కూర్చున్నందుకు, మీ విలువైన సమయాన్ని, ఎన్నో పనులు ఉంటాయి. ఒకరికి తల్లిని హాస్పిటల్ తీసుకెళ్లాలో, ఒకరి భార్యని హాస్పిటల్ తీసుకెళ్లాలో, ఇంట్లో భార్య ఎచ్చాలు తెమ్మని చెప్పో, లేకపోతే కూర తెమ్మని చెప్పో, లేకపోతే ఇంకో పనో ఏదో ఒక పని ఉంటుంది. కానీ ఆ పనులన్నీ కూడా త్యాగం చేసి మీ విలువైన సమయాన్ని నా కోసం, నా మాట వినటం కోసం, నా మీద అపారమైనటువంటి మీ గుండెల్లో ఉన్న ప్రేమను చూపించడం కోసం వచ్చినటువంటి మీ అందరికీ కూడా కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరమని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ పొలిటికల్ పార్టీల ముసుగులో కొందరు న్యూస్ ఛానల్స్ నడుస్తున్నారని ధ్వజమెత్తారు. జర్నలిస్టు, అనలిస్టు ముసుగులో మహిళలపై అనుచిత వ్యాఖ్యలు బాధాకరమన్నారు. రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం కొమ్మినేని శ్రీనివాస్ ను అరెస్ట్ చేసి సరైన పని చేసిందన్నారు. ప్రభుత్వాలు మారినా కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళ మీద దాడి చేయటం, లేకపోతే ఇలా మాట్లాడటం ఎంతవరకు సమంజసం? దానికి ఈ రోజు కరెక్ట్ గా రాష్ట్ర పోలీస్ యంత్రాంగం తీసుకున్న యాక్షన్ ని మేమందరం కూడా అభినందిస్తున్నాం. ఎందుకంటే ఇంకొకడు మళ్ళీ బయటకు వచ్చి జర్నలిస్ట్ ముసుగులోనో లేకపోతే అనలిస్ట్ ముసుగులోనో ఇష్టం వచ్చిన, లేకపోతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంట. ఏంటండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఆడవాళ్ళ మీద. ఇదే మాట మీ ఇంట్లో ఆడవాళ్ళ మీద అంటే మేము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే మీరు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. మూకుమ్మడిగా మహిళల్ని, రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ రాజధాని అండి, కేవలం అమరావతికి సంబంధించో గుంటూరు కృష్ణా జిల్లాకు సంబంధించో కాదు, ఆంధ్ర రాష్ట్ర రాజధాని. మీరు క్యాపిటల్ ఆఫ్ ఆ పదం వాడలేను, వేసల రాజధాని అన్నారంటే మీరు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ అవమానించారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. పైగా అపాలజీ చెప్పారు. ఏం అపాలజీ చెప్పారండి? అది సిన్సియర్ అపాలజీ కాదు. ఏదైతే మళ్ళీ వచ్చి మీరు మీడియా ముందుకు వచ్చి ఏదైతే మాట్లాడారో అది సిన్సియర్ అపాలజీ, మనస్ఫూర్తిగా చెప్పిన క్షమాపణ అని మాకు ఎవ్వరికీ అనిపించలేదు. పైగా ఇంకా వెటకారంగా మాకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, దీన్ని వేరే ఛానల్స్ అందరిలో తిప్పి ఇంకా దాన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారు, వాళ్ళకి అమరావతి మీద ప్రేమ లేదా? పైగా క్షమాపణ కూడా చెప్పలేదు. ఆడవాళ్ళకి బాధపడ్డారంటే క్షమాపణ చెప్తాను, కానీ మా యాజమాన్యం బాధపడుతుంది మా వల్ల కాబట్టి వాళ్ళకి క్షమాపణ చెప్తాంటే వాడు ఎంత అహంకారమో చూడండి ఆ ఛానల్ వాళ్ళకి. ఇది మహిళలు ఎవరు కూడా ఉపేక్షించకూడదు. తప్పకుండా వాళ్ళందరికీ శిక్ష పడాలి. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం 17వ వార్డు విశ్వదుర్గేశ్వరి అమ్మవారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, తహసీల్దార్ సునీల్ కుమార్, పట్టణ బీజేపీ అధ్యక్షులు దువ్వ శ్రీనివాస్, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పిల్లల దగ్గర నుంచే కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి
చిన్న వయసు నుంచి దృఢంగా పెరగాలి, మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 5 సంవత్సరాల్లో దొరికినంత దోచుకున్నటువంటి వైసీపీ ప్రభుత్వ కబంధాస్తాల నుంచి ఇడిపించి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకత్వంలో ఈ రోజు రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నదన్న విషయంలో చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎంత జోకులు చేస్తాడంటే, అయ్యా నీకు 15,000, నీకు 15,000 అన్నాడు, ఇవ్వలేదన్నారు. సంవత్సర కాలం పూర్తయిన వెంటనే ఈ రోజు దాదాపుగా 8,900 కోట్ల రూపాయలని వాళ్ళ డైరెక్ట్ గా తల్లిదండ్రుల ఖాతాలోకి వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మేము అన్నదానికంటే ఎక్కువ చేశానని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. రైతుని పట్టించుకోలేదు, ఎక్కడ కూడా రోడ్డుల్ని ఒక గుంత కూడా పోడ్చలేదు, కాలువని మురుక్కాలువ చేసి వదిలేస్తే 15 సంవత్సరాల నుంచి కనీసం పట్టించుకునే సందర్భంలో దాదాపు 2 కోట్ల రూపాయలతో అందరినీ చందాలు అడిగి అభివృద్ధి చేసి కాలువనంతా కూడా సీట్లు తీసేసి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను మీకు తెలియజేస్తాను. ప్రజల ద్వారా అభివృద్ధి చేయాలని ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది. ప్రభుత్వంలో ఉన్నదంతా దోచుకుని వెళ్ళిపోయారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రోజు సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. మీకు 11 సీట్లు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు, సభలోకి వచ్చి ఒకసారి మాట్లాడే అవకాశం కూడా ఇచ్చారు, కానీ వచ్చి ధైర్యం మీకు లేదు. ఎందుకంటే లిక్కర్లో ఎంత దోచుకున్నావు అని అడిగితే అక్కడ రికార్డు ఉంటుంది. అలాగే ఇసుకలు ఎంత దోచుకున్నారు, లాటరేట్లు ఎంత దోచుకున్నారు అని అడిగితే దానికి రికార్డు ఉంటుంది. ఇవన్నీ సమాధానం చెప్పలేక పారిపోయి బయటికి వెళ్ళి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం విమర్శించే గడ్డి తినే నాయకులందరూ కూడా మీకు తెలియజేస్తాను. మీరు దమ్ముంటే రండి, మేము సంవత్సర కాలంలో ఏం చేసామో మేము ఆర్గ్యుమెంట్ చెప్పడానికి మీతో చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు 5 సంవత్సరాలు ఏం చేస్తారో కూడా చెప్పండి ఒకసారి. అది మానేసి చేసి కాశీ మొక్కలకే ఏదో కాయలు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బల్లాగా ఇవాళ కూటమి పనిచేస్తూ ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తారు, లోకేష్ గారు విమర్శిస్తారు, పవన్ కళ్యాణ్ గారు విమర్శిస్తారు. గడిచిన 5 సంవత్సరాల్లో మీ చేతగాని పరిపాలన ప్రజలు చూసి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఓట్లు వేసి వాళ్ళ పోలవరం పరుగులు పెట్టిస్తా ఉన్నారు, అమరావతి నగరాన్ని పరుగులు పెట్టిస్తా ఉన్నారు. ఏదైతే అసలు అన్ని రోడ్లని పూడ్చాలనే ఆలోచనతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా ప్రజా సౌకర్యాలు ఎక్కడ కూడా వెనక తగ్గని ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించాలని కూడా మేము కోరుకుంటూ ఇవాళ అక్షరాభ్యాసం సందర్భంగా ఇక్కడ మరి గొర్రెల శ్రీధర్ అందరికీ కూడా అందరినీ కూర్చోబెట్టి పూజలు చేయించి శాఖయుక్తంగా గవర్నమెంట్ పిలిపించింది. దానికి భిన్నంగా ఈరోజు శ్రీధర్ గారు దాని సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఇక్కడ వీళ్ళందరికీ ఏర్పాటు చేసినందుకు నేను అభినందన తెలియజేస్తాను. ఏదైతే సుమారుగా 35 మంది పిల్లలు ఈరోజు ఇక్కడ అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఇందులో ప్రతి పిల్లవాడికి కూడా ప్రభుత్వం ఈసారి 2 పుస్తకాలని అక్షరాభ్యాసం చేసే పిల్లలకి ఇవ్వడం, ఇది యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో నూతన విధానాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, విద్యాశాఖ మంత్రి అయిన లోకేష్ గారు ఒక మంచి ఆలోచనతోటి ప్రతి వ్యక్తి చదువుకోవాలి, నిరక్షరాస్యంగా ఉండకూడదు, ఈ యొక్క రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దే విషయంలో చదువుకుంటే బాగా ముందుకెళ్తారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా తల్లులు పిల్లలు అందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అలాగే అంగన్వాడీ టీచర్స్ కానీ, సూపర్వైజర్స్ కానీ, సిడిపిఓ కానీ, అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చక్కగా అందరినీ తీసుకొచ్చేందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.